దీన్ని ప్రదానం చేసుకుంటావు, పెళ్లి చేసుకుంటావు, కానీ ఇంకొకడు వచ్చి ఆమెతో జంపింగ్ జపాంగ్ చేస్తాడు. ఆడవాళ్ళకి వాల్యూ లేదా? లేదనయ్యా, మొట్టమొదటి చెప్తాం. అంటే క్షత్రియుల వద్దకే పంపించి పిల్లల్ని పొందొచ్చు కదా, బ్రాహ్మణుల దగ్గరికి ఎందుకు పంపించారు అని అంటున్నాడు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు, మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గంలో ఉపయోగించబడేటటువంటి ఒక సాధనం అనే స్పృహ వాళ్ళకి చాలా స్పష్టంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళతో సంపర్కం జరిగినా కూడా అది కేవలం సంతాన ప్రాప్తి అనే ఒకే ఒక సదుద్దేశంతో ఉంటుంది. పంతులు మన దగ్గర గుడిసేటేషన్లు కూడా ఉన్నాయటి. ఏదో భక్తురాలు పార్వశంతో మమ్మల్ని ఆహ్వానించింది, మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం, ఆశీర్వదించి వచ్చాం. అందుకే ఆ సంతాన ప్రాప్తి కలిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ దారిలో వెళ్ళిపోతారు. అది అందరికీ సాధ్యం కాదు, కేవలం ఆ బ్రహ్మజ్ఞానులకు మాత్రమే అది సాధ్యము. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా? ఏంటిది? గర్భాన్ని అవసరమైతే ఇంకొక గర్భంలో ప్రవేశపెట్టి ఈ విధంగా రకరకాలుగా సంతానోత్పత్తి చేస్తున్నారు. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు?